హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఉలవల కారం అండి. 1/2 గ్రామ్ కారం పొడి. ఇది చేసుకోవటం చాలా ఈజీ, జస్ట్ 10 మినిట్స్లో అట్లా చేసేసుకోవచ్చు. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద రాశాను, చాలా సింపుల్గా ఉండిద్ది. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. మనకు కావాల్సింది ఫస్ట్ ఉలవలు, 1/2 గ్రామ్ ఉలవలు అనేది ఇట్లా ఉంటాయండి. అండ్ గార్లిక్ ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఒక 10. మీ స్పైస్కి తగినంత రెడ్ చిల్లీసు, పచ్చి కొబ్బరి ఆర్ ఎండు కొబ్బరి మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. సాల్ట్. ఇది ఆయిల్ లెస్ అండి. ఆయిల్ ఎందుకు చూపిస్తుందంటే ఇది లాస్ట్లో చెప్తాను. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ కారంని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, అండ్ టామరిన్ కూడా కొంచెం కావాలని నేను అది ఇంగ్రీడియంట్స్లో చూపించడం మర్చిపోయాను. మనము ఈ ప్యాన్లో ఈ ఉలవలు డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అండ్ అదే ప్యాన్లో రెడ్ చిల్లీ అండి అన్నీ విడివిడిగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయి అన్నీ ఒక దాంట్లోకి తీసుకుందాము. అండ్ నెక్స్ట్ గార్లిక్, ఇవి కూడా వేయించేసుకుందామండి. ఈ రెసిపీ నేనైతే ఎక్కడా చూడలేదు, నాకు తెలియని కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది, చాలా బాగుందండి. ఒక కర్ణాటక ఆమె చూపించింది, ట్రై చేశాను ఫస్ట్ టైం. ఇట్స్ వెరీ ఎమ్మీ అండి. ఫస్ట్ నేను ఇంకొక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఉలవలు పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని గార్లిక్, టామరిన్ అండ్ రెడ్ చిల్లీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక కొంచెం కొంచెం ఉలవలు వేసుకోవాలి. ఉలవలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అన్నీ కలిపి గ్రైండ్ చేశానండి. అన్నీ కలిపి గ్రైండ్ చేస్తే అసలు తొందరగా నలగట్లేదు. ఇప్పుడు మనకి ఇందులో కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. మీరు ఫస్ట్ ఉలవలు గ్రైండ్ అవటానికి టైం పడతాయి. నెక్స్ట్ కోకోనట్ వేసుకోండి. ఇట్లా ఫైనల్గా ఇట్లా పౌడర్ వచ్చింది. నేను చూసిన వీడియోలో అయితే వీళ్ళు ఫైనల్గా ఇట్లా పౌడర్ లాగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మనకు కావాల్సినంత పౌడర్ తీసుకొని ఇందులోకి నేను ఎందుకు ఆయిల్ అని చూపించాను అంటే ఇది లాస్ట్లో చెప్తా అన్నాను కదా, ఇది ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆలివ్ ఆయిల్ అండి, సారీ. ఇది యాడ్ చేసుకుని ఇట్లా మనం ముద్దలాగా చేసుకోవాలి. నేను చూసిన వీడియోలో అయితే ఆలివ్ ఆయిల్ ప్లేస్లో వాటర్ యాడ్ చేసుకొని వాళ్ళు ఇట్లా ముద్దలాగా చేసుకున్నారు. ఇట్స్ ఏ కంఫర్ట్ ఫుడ్ లాగా కూడా చెప్పొచ్చు. ఇది ఎవరైనా తెలియని వాళ్ళు, ఉలవల్లో చాలా ఫైబర్ ఉంటుందండి, చాలా హెల్త్కి కూడా మంచిది. మనకు కావాల్సినంత వరకు ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకొని ఇట్లా ఉండలాగా చుట్టుకొని పెట్టుకుంటే ఎంత కావాలో అంత బాగుంటుందండి. లేదు మనకి మిగిలింది అనుకోండి, ఇట్లా గాజు సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. బయటైనా ఉంటుంది, బట్ మనం వేసుకున్నది పచ్చి కొబ్బరి కాబట్టి బయట పెడితే అంత ఉండదు, స్మెల్ వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఇట్లా ముద్ద తీసుకొని వేడి అన్నంలో ఇట్లా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్దండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది, చాలా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తేనే నాకు బాగా నచ్చింది, మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది, దోశ, రైస్, చపాతీ, ఎనీథింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. నేనైతే తెలుగులో చూడలేదు. ఉలవలంటే ఉలవ చారే తెలుసు. తర్వాత నేను స్క్రోల్ చేస్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా ఈ ఉలవల రెసిపీస్ చాలా వస్తున్నాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా ఆలివ్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. నా ఛానల్లో ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటే డూ చెక్అవుట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you very soon.